అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరు బొడ్డు రాంబాబు, ఏపీ రైతు సంఘం జంగారెడ్డి మండల కార్యదర్శి. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే ఎలేజా గారు 2020న భారీ ఎత్తున 32 లక్షల పైగా నిధులతో, మార్కెట్ యార్డ్ నిధులతో ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో రైతు బజార్ నిర్మించడం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ 4 ఏళ్ళు దాటిపోయినా సరే ఇప్పటికీ ఈ రైతు బజార్ అనేది ఇక్కడ పట్టణ ప్రాంతాలకి, ఈ ప్రజలకి ఏమాత్రం సౌకర్యం లేకోకుండా అలా ఆపివేయడం అనేది వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న నిధుల కేటాయింపు నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతుంది. ఈ విషయంలో ఏదైతే గుత్తేదారు ఉన్నారో, గుత్తేదారు పనులు ప్రారంభించారు, పునాదుల వరకు వేశారు. తర్వాత అక్కడ ఉన్న దారి సమస్య అనే కారణంతో, అలాగే ఆ నిధులు సరిగ్గా రావటం లేదనే కారణంతో ఆ పనులు నిలుపుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కొంతవరకు పని చేశారో ఆ పని తుప్పలతోటి, పెద్ద పెద్ద చెట్లతోటి మూసేసి ఉన్నది. అది నిరుపయోగంగా పడి ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి తక్షణం ఆ నిధులు రిలీజ్ చేసి ఈ ప్రాంత ప్రజలకు రైతు బజారు అందుబాటులో తీసుకొచ్చి వారి సౌకర్యం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.